నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో వేలాది మంది మత్స్యకారులకు జీవన ఉపాధి మెరుగైంది. అసలు జువ్వలదిన్నె వెలుగుల దివ్యగా ఎలా మారింది? మత్స్యకారుల జీవనోపాధికి ఫిషింగ్ హార్బర్ ఎలా జీవనోపాధి చూపెట్టబోతోంది? ఈ హార్బర్ నిర్మాణం వెనుక ఎవరి కృషి ఉంది? సీఎం జగన్ ప్రభుత్వం ఎలా ప్రోత్సహించింది? సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేలా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం పూర్తి చేసింది. కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే దాదాపు 290 కోట్ల రూపాయలతో నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసింది. దీని ద్వారా మత్స్యకారుల జీవన ఉపాధి మెరుగవడంతో పాటు వలసల నివారణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. దీనిపైన మత్స్యకారులు ఏమంటున్నారు, 2 ఏళ్లలో పూర్తి చేసిన అధికారుల అభిప్రాయాలంటే ఇవాళ సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో 35 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంటే అందులో 65 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. వారందరికీ చేపల వేటే జీవనాధారం. చేపలు పట్టేందుకు ఉపాధి కోసం చెన్నైతో పాటు మంగళూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఇక్కడి మత్స్యకారులు. కుటుంబాలకు దూరంగా సుమారు 2-3 నెలల పాటు అక్కడే చేపల వేట చేసి ఇళ్లకు చేరుకునేవారు. అయితే సముద్రంలో వేటాడిన చేపలను నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో వీరి ఆదాయాలు అంతంత మాత్రంగా ఉండేవి. ఉపాధి తగ్గిపోయి ఇతర రాష్ట్రాలకు ఎంతో మంది మత్స్యకారులు వలస వెళ్లారు. జువ్వలదిన్నె మత్స్యకారులను ఆదుకోవాలని, జీవనోపాధి మార్గాలను చూపెట్టాలని ఎప్పటి నుంచో విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. అయితే అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, బీదా మస్తాన్రావు మత్స్యకారుల వినతులను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో మత్స్యకారుల గోడును పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్నాళ్ల తర్వాత జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు 2 ఏళ్లలో పూర్తయ్యాయి. 72 ఎకరాల్లో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సుమారు 290 కోట్ల రూపాయలను ప్రభుత్వం హెచ్చించింది. ప్రధానంగా మత్స్యకార మహిళలకు, యువతకు స్థానికంగానే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఈ హార్బర్ ద్వారా లభించనున్నాయి. 909 మీటర్ల క్వే ఉంటుంది. 2 బ్రేక్ వాటర్స్ ఉన్నాయి. దీనివల్ల బ్రేక్ వాటర్స్ వల్ల ఏమవుతుందంటే లోనికి వచ్చే అలలన్నీ కూడా కంట్రోల్ చేయడానికి బ్రేక్ వాటర్స్ పనిచేస్తాయి. క్వే ఏమో బోట్స్ ఆపడానికి క్వే బెర్త్స్ అన్ని కూడాను బోట్లు స్టోరేజ్ చేసుకోవడానికి అవుతుంది. అక్కడి నుంచి ఆన్షోర్ బిల్డింగ్స్ అన్నీ కన్స్ట్రక్షన్ చేసాం. దీంట్లో ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి, ఐస్ ప్లాంట్స్ ఉన్నాయి, టూనా ఫిష్ హ్యాండ్లింగ్ ఉంది, ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. వీటి వల్ల మనకి ఏంటంటే బయట వచ్చే ఫిష్ అంతా కూడా ప్రాసెసింగ్ ఇక్కడ చేసుకోవచ్చు, ప్యాకింగ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఈ ఫిషింగ్ హార్బర్ ద్వారా ఏటా అదనంగా మత్స్య సంపద లభించడంతో పాటు హార్బర్ ఆధారిత పరిశ్రమల ద్వారా మత్స్యకారులకు అదనపు ఆదాయం పొందే మార్గాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. హార్బర్లోపు ఈ గాలి కొట్టచ్చు, తుఫాన్లు కొట్టచ్చు, గ్యారెంటీగా వెళ్ళలేము, చెట్టుకి హార్బర్ వెళ్ళలేము. జగన్ వచ్చినప్పుడు ఈ హార్బర్ ఏర్పడ్డది, రామపట్నం పడ్డది, ఇప్పుడు బాగానే ఉంది. మన గాలి తుఫాను కొట్టినా హార్బర్ వెళ్ళటం బాగానే ఉంది, సౌకర్యం. 19లో మన జగనన్న పాదయాత్ర చేసేటప్పుడు మేము అర్జీలు ఇచ్చాము జగనన్నకి. అయినా మా మత్స్యకారులకి ఫిషింగ్ హార్బర్ అనేది మాకు చాలా ముఖ్యమైన, మా మత్స్యకారులు ఒక చిన్నటి కళ అంటే మన ప్రభుత్వం రాగానే హార్బర్ ఫినిష్ చేసి ఇస్తాం రాజు మత్స్యకారులకి అని చెప్పిన రోజు. అప్పుడు చెప్పిన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరోనా వచ్చింది. ఆ కరోనా సీజన్లో అయినా కూడా ఆన్లైన్లో శంకుస్థాపన చేసి 20 నెలలకి ఫిషింగ్ హార్బర్ అనేది ఓపెన్ చేసి ఇవ్వటం మా మత్స్యకారులు చాలా ఆనందంగా ఉంది. పేదల కష్టాలు తెలిసిన మనిషి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చొరవతో హార్బర్ నిర్మాణం పూర్తయిందని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ స్టోన్ వేసి మోసం చేసేదానికి ఎలక్షన్ ముందు చేశాడు. మనం ఆ విధంగా కాకుండా మనం చేతగా చూపించగా అని పదే మేము చెప్పడం జరిగింది. దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి కూడా ఇమ్మీడియట్గా స్పందించి, అదేవిధంగా బీదా మస్తాన్రావు గారితో మాతోటి సంప్రదించి మన అప్పగారు గారితో కూడా మాట్లాడి ఇమ్మీడియట్గా దాన్ని ప్రారంభిద్దామని చెప్పి ప్రారంభించిన 1.5 సంవత్సరంలో ఫిషింగ్ హార్బర్ ఈరోజు కంప్లీట్ చేసుకోవడం నిజంగా చాలా సొంతం. మత్స్యకారులు వాళ్ళ మత్స్య సంపదని ఇతర దేశాలకి కానీ అదేవిధంగా పట్టిన తర్వాతనే అమ్ముకునేటువంటి అవసరం లేకుండా కోల్డ్ స్టోరేజ్ కూడా అక్కడ నిర్మాణంలో ఆ ఫిషింగ్ హార్బర్లో ఉంటాయి. కాబట్టి కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని సరసమైన ధర వచ్చినప్పుడే వాటిని అమ్ముకోవడానికి కానీ, అదేవిధంగా ఈరోజు మత్స్యకారులకి ఎటువంటి సదుపాయాలు లేవు సముద్ర తీర ప్రాంతంలో. అటువంటిది ఈ ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో మరుగుదొడ్లు కానీ, అదేవిధంగా ఆక్షన్ ప్లాట్ఫామ్స్ కానీ,
అదేవిధంగా అన్ని రకాలైనటువంటి అధునాతన సదుపాయాలు కోల్డ్ స్టోరేజ్తో సహా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందువల్లే తమ అవసరాలను గుర్తించి జగన్మోహన్ రెడ్డి మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్ని నిర్మించడం సంతోషంగా ఉందని మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకార గ్రామాలన్నీ ప్రభుత్వానికి రుణపడి ఉంటాయని, హార్బర్ నిర్మాణంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విశేష కృషి చేశారని వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ద్వారా జువ్వల దిన్నె ఆదాయ వనరుగా మారబోతుంది. దాదాపు ఏటా 1000 కోట్ల ఉత్పత్తి జరగబోతుంది. ప్రస్తుతం మనం ఆ పూర్తయిన జువ్వల దిన్నె ప్రాంతంలోనే ఉన్నాము. ఆ మత్స్యకారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 2 ఏళ్లలోనే జువ్వల దిన్నె నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసి తమకు అండగా నిలబడిందని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ ఫిషింగ్ హార్బర్ ద్వారా ఏటా అదనంగా 1000 కోట్ల మత్స్య సంపద లభించడంతో పాటు హార్బర్ ఆధారిత పరిశ్రమల ద్వారా మత్స్యకారులకు అదనపు ఆదాయం పొందే మార్గాలని ఆ ప్రభుత్వం అందుబాటులో తీసుకురాబోతుంది. దాదాపు హార్బర్తో పాటు 20 ఎకరాల్లో ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, అలాగే 5 ఎకరాల్లో బోట్ల తయారీ యూనిట్ను ఏపీ మారిటైమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుంది. మత్స్యకారులకు అదనపు ఆదాయం సమకూర్చాలి, దూర ప్రాంతాలకి వేటకు వెళ్లకుండా దగ్గరలోనే, గ్రామాలకు దగ్గరలోనే ఇలాంటి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆ ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం పూర్తి చేసింది. దాదాపు 290 కోట్లతో 2 ఏళ్ల వ్యవధిలోనే పూర్తి చేయడం పట్ల ఇటుపక్క మత్స్యకారులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇవాల్టి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ ప్రసాద్తో వెంకట్, సాక్షి టీవీ, జువ్వలదిన్నె నుంచి.